themselves in their own mind. ఇంకోటి ఏంటంటే నెల్లూరు జిల్లా 2007లో రిలయన్స్కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద 4000 మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనక్కిపోయినాడు. 7000 acres తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ 7,75,000. ఇప్పటికి 18 years అయిపోయింది. ఎందుకు ఖాళీగా? నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది, 2,500 కోట్లు అన్నది. ఆయన చేయగలడా లేదా? 18 సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు. అది వెట్లాండ్, అది కెనాల్లో ఇది ఉంది, సప్లై, వాటర్ సప్లై ఉంది, అది అట్లుంది. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీజెడ్ ఇఫ్కో 2600, ఇది 2700. కృష్ణపట్నం 6000 ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ 1 lakh, రైతులకి 4 లక్షలు, గవర్నమెంట్ ల్యాండ్కి 1,00,000. ఎన్ని వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో? ఒక్క మ్యాన్పూర్ ఎస్సీజెడ్, అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేమున్నాయి చెప్పండి? అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు 20 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక, రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని. అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి, తిరిగి రెజ్యూమ్ చేయండి, న్యాయం చేయండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ. అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.